మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో కనకపు సింహాసనం మీద శునకం అనే సుమతి శతకం పద్యం పోస్ట్ పెట్టిండు. బంగారపు సింహాసనం మీద మంచి ముహూర్తం చూసి శునకాన్ని కూసుండబెడితే దాని వెనకటి గుణం ఏడికి పోతుంది అని అర్థం వస్తుందా పద్యానికి. అయితే కాంగ్రెస్ సర్కార్కు సురుకులు అంటించేందుకే కేటీఆర్ ఆ పద్యాన్ని చెప్పిండు. కాంగ్రెస్ లీడర్లు ఇంకా ప్రతిపక్షాలనే ఉన్నాం అనుకుంటున్నారు కానీ అధికార పార్టీలకు వచ్చినట్టు మసలు కుట్టలేరు. సీఎం ఎవ్వరిని ఖాతరు చేయకుండా మాట్లాడుతుండు అని బాగానే మండిపడ్డాడు కేటీఆర్. అయితే కేటీఆర్కు కూడా అదే రేంజ్లో కౌంటర్లు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో. అవునవును, అందుకే ప్రజలు మిమ్మల్ని దరిమి కొట్టి ఆ సింహాసనం మీద పులిని కూసోబెట్టిరు. ప్రజలు తెలివైనోలే మాజీ మంత్రి గారు అని ఒగలంటే, ఓహో తమరికి ఇప్పుడు గుర్తుకొచ్చినాయా ప్రభు, ఈ రాష్ట్రానికి సుమతి శతకాలు పోతన పద్యాలు అవసరమని మీకు ఇంతకుముందు ఎప్పుడు అనిపించలేదా అని ఇంకొకరు. మన పాలన బాగుంటే ప్రజలు మనల్ని ఎందుకు అధికారానికి దూరం చేసిరో ఆలోచించుకోవాలి అని ఇంకొందరు ఇట్లా బాగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇట్లా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు గట్టి పంచాయతీ నడుచుకుంటా కారాలు నూరుతురు కామెంట్లల్లా.